మనము అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా? కొన్ని విషయాల్లో మాత్రమే ప్రభువుని సంతోషపెట్టేవారంగా ఉంటున్నామా? అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్. ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుడి దగ్గరికెళ్ళి మన ఇష్టాలు అడుగుతామా? దేవుని ఇష్టాలు అడుగుతామా? మనకేం కావాలో వాటిని అడుగుతూ ఉంటాం. మాకు అది కావాలి, ఇది కావాలి. ఇవన్నీ క్వైట్ కామన్ అనమాట. అన్నీ అడుగుతూ ఉంటాం. అసలు దేవుడు మన దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? దేవునికి మనం ఏమి ఇవ్వగలం? మనం ఎలా దేవునికి ఉపయోగపడమని ఆలోచన చేస్తున్నామా? అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. తగినట్లుగా నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. అన్ని విషయాల్లో. ఒకటి కాదు, రెండు కాదు. మనకి సామెతల గ్రంథకర్త సొలొమోను ఏమంటాడంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అని అంటాడు. కంప్లీట్‌గా మొత్తం మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. అలా ఉండాలి. అంటే కంప్లీట్‌గా ఆయన దేవుని చిత్తం అనేది ఎలా చేయాలంటే పూర్తిగా చేయాలి. సగం సగం చేయటం కాదు. ఏదో కొంచెం చేసి తర్వాత వదిలేయటం కాదు గానీ, పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేయాలి. అన్ని విషయముల్లో దేవుణ్ణి సంతోషపరచాలి. సో, ఇన్‌స్టెడ్‌గా నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే, మనం దేవుని సంతోషపెట్టడానికి బదులు ఎవరిని సంతోషపెట్టడానికి ఇష్టపడతాం? మనల్ని మనం సంతోషపరుచుకునే పనులు చేస్తాం. కొన్నేమో ఎదుటోళ్ళ సంతోషం కోసం చేస్తాం. కొన్నేమో పక్కనోళ్ళ సంతోషం కోసం చేస్తాం. ఇంకొంతమంది బంధువుల కోసమో, లోకంలో వాళ్ళ కోసమో రకరకాలుగా. ఎందుకంటే మనకెప్పుడు వచ్చే ఆలోచన ఏందంటే వాళ్ళేమనుకుంటారో, ఈళ్ళేమనుకుంటారో అని. అసలు దేవుడేమనుకుంటాడు అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? చెప్పండి. చూస్తూ ఉంటాను చాలా విషయాల్లో విశ్వాసులయ్యుండి కూడా ఈ విషయంలో కానీలెండి వాళ్ళేమన్నా అనుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేద్దాం పోనీయండి అని అలా డ్రాప్ అవుతూ ఉంటారు. దెన్ మన విశ్వాసము ఎలా అప్పుడు నమ్మదగిందిగా ఉంటుందో చెప్పండి? నాకు అర్థం కాదు. దేవుడు ఎందుకు మనకు సపోర్ట్‌గా ఉంటాడు అలాంటి టైంలో? వీ హ్యావ్ టు స్టాండ్. మనం నిలబడాలి. దేవుని వాక్యం మీద ఆధారపడి నిలబడటం నేర్చుకోవాలి. అది ఏ విషయమైనా. పరిపూర్ణంగా ప్రభువుని సంతోషపెట్టేటువంటి మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. ఏ ఒక్క విషయంలో కూడా దేవునికి విరోధంగా ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఏం జరిగిద్ది అంటే పరిపూర్ణమైన దీవెన వస్తదండి. పరిపూర్ణమైన దీవెన. అబ్బా! అబ్రాహాం మన భక్తుల జీవితాలు చూసుకోండి. వాళ్ళు ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యారా? ఒక విషయంలో బాగుండి ఇంకో విషయంలో బాగుండరు. అలా లేదు. పూర్తిగా వాళ్ళు దేవునికి తాము సమర్పించుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వాదం కావాలంటే నువ్వు అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. అన్ని విషయంలో మనం ప్రభువుని సంతోషపెట్టాలి. మనకు ఒక పెద్ద టెంప్టేషన్ ఏంటంటే లోకం, మనుషులు, కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాల్లో పనికిమాలిన బంధువులు, పిచ్చి ఆచారాలు ఇవన్నీ మనిషిని ఎప్పుడు బాధిస్తూనే ఉంటాయి. ఈరోజు బయలుదేరమాక కొంతమంది కనపడరు. డైరెక్ట్ పెట్టుకొని ఈరోజు వద్దులే రేపు వెళ్ళే అంటారు. వాళ్ళు ఇంటర్నల్ ఒపీనియన్ ఏంటంటే ఈరోజు మంచి రోజు కాదు. ప్రార్థనకు వస్తా కూడా ఇంకా వీటి మీద ఎవరైనా సరే ఎలాంటి వాటివి అది ఆచార సంబంధమైన విషయాల్లో ఉంటే నువ్వు సిలువ వేయబడలేదు, ఇంకా నువ్వు ఇంకా ప్రభువులో కడగబడలేదు అని అర్థం. అది చాలా విచారకరమైన విషయం అండి. చాలామంది ప్రార్థనకు వెళ్తూ కూడా ఇంకా వాటిని పాటించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాటి గురించి నేను తెలిసినప్పుడు నేను చాలా బాధపడతాను. అది రైట్ కాదు. మనకు తెలిసిన తర్వాత ఇక వాటి వైపు వెళ్ళకూడదు, వ్యర్థమైన వాటి వైపు. పౌలుకు కూడా ఒక శోధన ఉంది, ఇలాంటి శోధనే. ఆయన ఏమంటాడు? గలతీ పత్రికలో చాలాసార్లు మీకు చెప్పాను. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. పేజీ నెంబర్ 168. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ రాయబడ్డ మాట చదువుతారు ఎవరన్నా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఆయన ఏమన్నాడంటే మనుషుల దయ సంపాదించుకోవాలనుకోవడం ఒకవైపు, మనుషుల్ని సంతోషపెట్టాలనుకోవటం ఒకవైపు, దేవుని సంతోషపెట్టాలనుకోవటం ఒకవైపు.
వీటన్నిటిలో ఆయన ఏం సెలెక్ట్ చేసుకున్నాడు, ఏమంటున్నాడంటే నేను ఇప్పటికీ స్టిల్ నౌ అని అర్థం. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడిని కాకపోదును. కాదు అని అంటే ఆయన ఎవరిని సంతోషపెడుతున్నాడు ఇక్కడ? దేవుణ్ణి సంతోషపెడుతున్నాడు. ఆయనకు బోల్డ్ ఆచారాలు ఉన్నాయి, ఆయనకు బోల్డ్ ఆశలు ఉన్నాయి, బోల్డ్ విషయాలు ఉన్నాయి ఆయనకి. అన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలనే ముందుకెళ్తున్నాడు. ఈ లైఫ్ చాలా చిన్నది, చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియని ఈ చిన్న జీవితం, అలారం పెట్టుకోవడం వరకే మన పని, లెగుస్తామో లేదో మనకు తెలియదు. ఎవడి జీవితం ఎంత అనేది ఎవరికి తెలియదు. ఈ చిన్న జీవితంలో దేవుడు నిన్ను గురించి లెక్క నిన్ను అడుగుతాడు తప్ప నీ పక్కన వాళ్ళనో ఎదురింటోళ్ళనో అడగడం. నువ్వు ఆన్సర్ చెప్పుకోవాలి నీ జీవితానికి. ఎవడా అని అడగండి, నేను ఎలాంటోడినో, మా అమ్మని అడగండి, మా నాన్న అడగండి, మా చుట్టాలను అడగండి అని నువ్వు వెళ్ళి అక్కడ అనడానికి ఏం లేదు. మన గురించి మనం దేవునికి లెక్క చెప్పుకోవాలి. మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నావా, దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. మెజారిటీ ఈ 2 ఆప్షన్లు మనం ముందుకు వస్తే మనం ఏది తీసుకుంటాం? అమ్మో మనుషులు ఏమనుకుంటారో, ముందు వాళ్ళని తీసుకుందాం అనుకుంటారు. అంటే దేవుడి సంగతి నీకు అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు దాసుడు కాదయ్యా, నువ్వు క్రీస్తు దాసురాలు కాదమ్మా. దాని అర్థం అది. క్లియర్గా చెప్పాడు ఇక్కడ. మనం ఎవరిని సంతోషపెట్టాలి? అన్ని విషయంలో మనం ప్రభువుని సంతోషపరచాలని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మన క్లియర్గా 9-12 వచనాల మధ్య భాగంలో రాయబడింది. అన్ని విషయముల్లో మనం ప్రభువుని సంతోషపరచాలి, ఇది విషయం. కాబట్టి ఆలోచన చేయండి, ప్రభువుని సంతోషపరుస్తున్నామా? ఎక్కడ దేవుడు బాధపడుతున్నాడు మన విషయాల్లో? దావీదు విషయంలో, ఆ ఒక్క విషయంలో, ఉరియా భార్య విషయంలో దేవుడు బాధపడ్డాడు. ఆ ఒక్కటే, ఇంకేమీ లేదు, అసలు ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆ ఒక్కటి తప్ప. అబ్రహాం జీవితంలో దేవుడు కూడా వచ్చి చెప్పేస్తున్నాడు, క్లియర్గా చెప్పేశాడు, నా సన్నిధిలో నడుచుకుంటూ నువ్వు నిందారహితంగా ఉండు. ఆయనేమో నాకు పిల్లలు లేరు ప్రభువా, అంత ఆస్తికి వేరే వాళ్ళు వారసులు, ఇవన్నీ పక్కన పెట్టాయా. నీ బలహీనతలు కాదు దేవుడికి అడగొద్దు, ఈ కావాలి ఈ కావాలని అడుగుతున్నావు కదా. దేవునికి అది పెద్ద విషయం కాదు. అబ్రహాంకి పిల్లల్ని ఇవ్వటం దేవునికి పెద్ద విషయమా? ఆయన్ని నిందారహితుడిగా మార్చాలనుకున్నాడు. ఆయన భూలోకానికి ఆయన ఆశీర్వాదకరంగా మార్చాలనుకున్నాడు. మార్చేశాడు అలా. నువ్వు నిందారహితుడు అయి ఉండుము నా సన్నిధిలో. ఎప్పుడైతే ఆయన నిందారహితంగా ఉన్నాడో ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు కూడా అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మాట్లాడుకుంటున్నాం అబ్రహాం గురించి. ఎప్పటి కాలం వాడు తెలుసు అబ్రహాము? ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది అబ్రహాం గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే దట్స్ ద బ్లెస్సింగ్. అది ఆశీర్వాదకరం. అంటే చనిపోయాక 4 రోజులు మాట్లాడుకుంటారు, కొంతకాలం అయ్యాక అందరిని మర్చిపోతారు, సహజం. ఏదో గుర్తు వస్తే బాధపడతా ఉంటాం, అది ఎవరైనా, మన ఇంట్లో వాళ్ళైనా, ఇరుగు పొరుగు ఎవరైనా. బట్ వేల సంవత్సరాలైనా ఇంకా మాట్లాడుకుంటున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువు కోసం అలా జీవించారు. మనం కూడా అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపరిచే వారముగా ఉండాలి. అన్ని విషయాల్లో భక్తుల జీవితాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ ప్రభువుని అలా సంతోషపరిచిన వాళ్ళే. సో మనం కూడా ప్రభువుని సంతోషపరిచే జీవితాన్ని కలిగి ఉందాం. ఎక్కడ దేవుణ్ణి మనం బాధిస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తనలో, మన విశ్వాస జీవితంలో ఎక్కడ మనం దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉంటున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు బాధపడతా ఉంటాడు ఎక్కడ, ఏ విషయంలో, అది నీకు నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో తెలుసుకొని సరి చేసుకొని విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. అది నిజమైనటువంటి భక్తి. అంటే స్వీయ పరిశీలన, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడన్నా ప్రభువుని బాధపెడుతున్నానా? నా ద్వారా ప్రభు ఎక్కడన్నా బాధపడ్డా? మామూలుగా అయితే పక్కన వాళ్ళు బాధపడ్డారు లేదు చూసుకుంటాక మనకు అర్థం అవుతుందిగా, అరే నా మాటల వల్ల బాధించినాయేమో, నేను వాళ్ళకి సారీ చెప్పాలి. ఇది రియలైజేషన్. రక్షణ మార్గం పొందక మునుపు ఆ రక్షణ పొందే క్రమంలోనే చాలామంది సారీ చెప్పాల్సి వచ్చింది. రక్షణ పొందిన తర్వాత చాలామంది కనపడినప్పుడు అంతకుముందు జరిగిన వాటికి రక్షణ పొందినా కూడా చెప్పాము. ఎందుకంటే అందరికి ఒకేసారి మనం చెప్పలేవాలి, మన ఎదుట ఉండరు, తెలియదు, కొన్నిసార్లు కనపడరు, టచ్లో కూడా ఉండకపోవచ్చు. అండ్ రక్షణ పొందిన తర్వాత మన వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రియలైజ్ అయిన తర్వాత వాళ్ళకి మనం సారీ చెప్పాలి. ఇదంతా ఏంటి అని అంటే మనం సరి చేసుకుంటున్నాం, ప్రభువుకి మనకి మధ్యలో ఉన్నటువంటి వీటన్నిటిని క్లియర్ చేసుకుంటా ఉన్నాం. ఇది గొప్ప మనసు. అయితే
ప్రభువుని సంతోషపెట్టే విధంగా ఆలోచించాలి. ఇంకెక్కడన్నా నా వల్ల దేవుడు బాధపడుతున్నాడా అని ఆలోచన చేసుకోవాలి. సౌలు విషయంలో దేవుడు బాధపడ్డాడు. దావీదు విషయంలో దేవుడు బాధపడ్డాడు. దావీదేం సరి చేసుకున్నాడు, క్షమాపణ అడిగాడు. సౌలు క్షమాపణ అడగలేదు, సరి చేసుకోలేదు. అలానే ఉన్నాడు ఎప్పటి వరకు అంటే తను చనిపోయే వరకు. మార్చుకోవాలా. కొంతమందిని చూస్తున్నాను, పెద్దవాళ్ళు అవుతున్నారు, అయినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లా, ఆలోచనలు మార్చుకోవట్లా. వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, అయినా ఆలోచనలు మార్చుకోవట్లా. ఈ పనికి మాలిన వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ పనికి మాలిన తత్వాలు అన్ని పిల్లలకు కూడా నేర్పించి వాళ్ళని కూడా అదే బడిలో నడిపిస్తున్నారు. వాటి శాపాన్ని పిల్లలు కూడా అనుభవిస్తారు. అయినా ఎందుకో తెలియదు, మారట్లేదు. ఒక మనిషిగా నాకే చాలా బాధేస్తుంది. వీళ్ళు ఇంకా మారరా బాబు, ఇదేంటి అని. దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడో అని అనుకుంటూ ఉంటాం. సో మన స్పిరిచువల్ లైఫ్లో అభివృద్ధి కావాలి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి. అన్ని విషయాల్లో మనం ఆయన సంతోషపెట్టాలి. అది దేవుడు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది కోరుకుంటుంది. అది అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టుచున్నట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోండి అని కొలస్సీ 1:9-12 వచనాలు, అది ఒక పెద్ద వచనం ఉంది, దాంట్లో రాయబడింది. అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపెట్టండి. దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలను మనం చేయవలసిన వారమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. బైబిల్లో అన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదం కావాలి, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో మనం బాగుండాలి, ఇవన్నీ ఫైన్. అయితే అన్ని విషయాల్లో నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. యేసు ప్రభు అయితే ఆయన జీవితం గురించి రాయబడిన ఒక మాట చెప్పనా? యేసు ప్రభు గురించి అన్ని విషయముల్లో అని యేసయ్య గురించి రాయబడినటువంటి ఒక మాట ఏంటి అని అంటే, హెబ్రీ పత్రిక చూడండి, 2:17 ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 2:17. జస్ట్ కొంచెం అలా కొన్ని పేజీలు అలా తిప్పేసేస్తే మనకి హెబ్రీ పత్రిక వస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన విషయం చూద్దాం. పేజ్ నెంబర్ 201. పేజ్ నెంబర్ 201, కొత్త నిబంధనలో 201వ పేజీలో హెబ్రీ పత్రిక 2:17 ఇలా ఉంది. కావున ప్రజల పాపం పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏంటంట, ఆయన ప్రధాన యాజకుడు అవడం కోసం ఏం చేశాడట? ప్రజల పాపాలకి పరిహారం కలగజేయడానికి దేవుని సంబంధమైన కార్యాల్లో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు అవడానికి అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. అన్ని విషయాల్లో యేసు ప్రభు నువ్వెలానో నేనెలానో ఆయన కూడా అలాంటి వాడే అయ్యాడు. నాకు వచ్చే శోధనలో 33 ఏళ్ళకి నేను ఎలా ఉంటానో నువ్వెలా ఉంటావో ఆయన కూడా అలానే ఉన్నాడు. అన్ని శోధనలు ఆయనకు కూడా ఉన్నాయి. యేసు ప్రభువుకి నా దగ్గర ఉన్న శోధన లేదండి అని ఎవడంటానికి లేదు. శోధింపబడ్డాడు, నీ వంటి వాడు నా వంటి వాడు అయ్యాడు. అయితే ఆయన ఏమో ఆలోచన చేశాడు? తన తండ్రిని ఎలా సంతోషపెట్టాలని ఆలోచన చేశాడు. ఏం సంపాదించుదాం, ఎంత మిగుల్చుదాం, ఎంత కొని అవతలేద్దాం, నెక్స్ట్ ఏంటి, ఇవి ఆలోచన చేయాలి ఆయన. నేను ఎలా నా తండ్రిని సంతోషపెట్టాలి అనుకున్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బోధించటం మొదలుపెట్టినప్పుడు 30 సంవత్సరాలు. ఆయన బాప్తీసం పొందినప్పుడు ఆకాశం నుండి పరలోకపు దేవుడు ఒక స్వరాన్ని వినిపించాడు. ఏమని స్వరం వినపడింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే మాట వచ్చింది. ఐఎమ్ ప్లీజ్డ్, నేను సంతోషంగా ఉన్నాను ఇతని పట్ల అని. ఎంత గొప్ప భాగ్యం అది. చివరి వరకు దాన్ని కొనసాగించాడు. ఎక్కడ నా ఇష్టం వద్దు, అంతా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని ప్రార్థన చేశాడు. భారమే, తెలిసి స్లీవ్ వేయబట్టం, తెలిసి దెబ్బలు తినడం, ఉమ్ము వేయించుకోవడం, ఇవన్నీ చిన్న విషయాలేం కాదు. నీకు అన్నీ జరిగితే అన్నీ ముందే తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అంత బాధగా అనిపిస్తుంది కళ్ళ ముందు ఇవన్నీ అనుభవించడం. సో యేసు ప్రభు తన్ని సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు. అందుకే ఆయన అన్ని విషయాల్లో సహోదరుడు వంటి వాడు అయ్యాడు. తను శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, నీకు సాయం చేయగలడు. నువ్వు శోధింపబడ్డావు కదా,
ప్రభువుకి తెలియదు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన కూడా మనలాగా శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు ఆయన కూడా. నీకు నాకు ఉన్న శ్రమలు ఆయన శ్రమలతో పోల్చుకుంటే చాలా చిన్నవి, చాలా చిన్నవి. పరలోక మహిమను విడిచిపెట్టి ప్రభువు మన కోసం చేసిన ఆ గొప్ప అద్వితీయమైన త్యాగాన్ని తలంచండి. ఆయన్ని సంతోషపెట్టేలా ఉందాం. ఆయన సహాయం చేయగలడు, సహాయం చేస్తాడు. బలహీనమైపోతే ప్రభువా నిన్ను సంతోషపెట్టడంలో నేను ఓడిపోతున్నానని నువ్వు యథార్థంగా మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తప్పకుండా మనకి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాస జీవితంలో ప్రార్థించండి. ప్రభువుని సంతోషపరిచే జీవితం కోసం ప్రయాసపడదాం. లోకంలో మనుషులు సంతోషపెట్టడం కోసం, నిన్ను నువ్వు సంతోషపరచుకోవడం కోసం ఇంకా కారణాలు ఎవరెవరిని సంతోషపరచడానికి ఎలా ఉంటున్నారో తెలియదు. ఎందుకంటే పిలాతు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై ప్రభువుని అప్పగించాడు. మామూలుగా అయితే ఆయనకేం అప్పగించాలని లేదు. ఆయనే చెప్పాడు కదా, ఇతనిలో ఏ తప్పు లేదు, ఇతనిలో ఏ నేరం కనపడలేదు అన్నాడు కదా. మరి ఎందుకని ఆయన్ని సిలువ వేయటానికి అప్పగించాడు అంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మార్కు 15:15 ఏం చెప్తుందంటే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. ఎందుకంటే రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలిసినా ఇక్కడ ఈ మనుషుల్లో ఎవరిని సంతోషపెడితే ఎక్కువ కాలం అక్కడ పాలనలో ఉండొచ్చు అని. అధికారం కోసం, సింహాసనం కోసం, మనుషులు సంతోషపెట్టడం కోసం యేసునే సిలువ వేశాడు. తర్వాత ఆ భారంతో నేను నిరపరాధిని, ఇలా చేశాను చేయగడుక్కున్నాడు. అయినా సరే ఆ భారంతో తను సెల్ఫ్గా చనిపోయాడని చరిత్ర చెప్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువ మీదకి వచ్చిన యేసుని సింహాసనం కోసమే సిలువ వేయించిన దుర్మార్గమైన వ్యక్తిగానే చరిత్రలో ఆయన పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలిసినా సరే ఫాలో అవ్వలేదు. మంచి అని తెలిసిన నీతిమంతుడు అంటున్నాడు, సిలువ వేయండి అంటున్నాడు. ఏంటి రెండు రకాల మనసు? కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు విశ్వాసివి కదా, రక్షణ పొందావు కదా, విశ్వాసంలో ముందుకెళ్తున్నాం కదా, ఎక్కడెక్కడ మనం ప్రభువుని దుఃఖపరుస్తున్నామో ఆలోచించేద్దాం. భక్తుల జీవితాలను మనకు తెలుసు, వాళ్ళు ఎక్కడ ప్రభువుని దుఃఖపరిచారో కూడా తెలుసు. తెలుసుకున్న మనం ఆ తప్పు మనం చేయకూడదు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేసుకుంటే ప్రభు మనకి సహాయం చేయడానికి